అనగనగా ఒక ఊరి చివర ఒక పాత పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఒక కోడిపుంజు ఉండేవి. ఆ కోడిపుంజు చాలా చురుకైనది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఊరంతా తిరుగుతూ ఎక్కడో ఒకచోట గింజగింజలు వెతుక్కుంటూ ఉండేది. ఒకరోజు ఆ ఊర్లో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు. దీంతో ముసలమ్మ దగ్గర ఉన్న ధాన్యపు గింజలు అయిపోయాయి. కోడికి కూడా తినడానికి ఏమీ దొరకడం లేదు. ఆకలితో అల్లాడిపోతున్న ఆ కోడి ఎవరైనా పారేసిన చెత్తాచెదారంలో ఏవైనా 2 బియ్యం గింజలు దొరుకుతాయేమోనని వెతుకుతూ ఒక పాత కోట గోడల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న మట్టిని తన కాళ్ళతో బలంగా గీకడం మొదలుపెట్టింది. కాసేపటికి మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. కోడి ఆశగా, అబ్బా, ఏదో తెల్లటి జొన్నగింజ దొరికినట్టు ఉంది అనుకుంటూ ముక్కుతో గట్టిగా పొడిచింది. కాని అది గింజ కాదు, చాలా గట్టిగా ఉంది. మట్టిని పూర్తిగా తుడిచి చూస్తే అది ఒక అద్భుతమైన వజ్రం. అది సూర్యకాంతికి 7 రంగుళ్ల కాంతికి 7 రంగుల్లో మెరిసిపోతోంది. సామాన్య మానవుడికి అది దొరికితే వాడి జీవితమే మారిపోతుంది. 7 తరాలపాటు కూర్చుని తినేంత ఆస్తి వస్తుంది. ఆ వజ్రాన్ని చూసి కోడి కాసేపు విచారంగా నిట్టూర్చింది. అది ఆ రత్నంతో ఇలా అంది: ఓ రత్నమా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు! నిన్ను చూస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోతాయి. నిన్ను గనుక ఆ ఊరి జమీందారో లేక ఏదైనా రాజుగారో చూస్తే నిన్ను తీసుకెళ్లి తన కితంలో పెట్టుకుంటాడు. నీకు బదులుగా ఏనుగులు, గుర్రాలు, బంగారాన్ని ఇస్తాడు. కాని నాకు నువ్వు ఏం చేయగలవు? నా ఖాళీ కడుపుకు కావలసింది నీ ఆడంబరం కాదు, నా ఆకలి తీర్చే ఒక చిన్న నూకగింజ. 100 వజ్రాలు ఉన్నా నా ఆకలి తీరదు కదా. మనిషికి నువ్వు కోట్లిస్తావు, కాని నా ప్రాణం నిలబెట్టే ఒక్క ధాన్యపు గింజ ముందు నువ్వు శూన్యం అని ఆ వజ్రాన్ని అక్కడే వదిలేసి ముందుకు సాగింది. మరికొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఎవరో పారేసిన ఒక చిన్న జొన్న కంకి కనిపించింది. ఆ కంకిని చూడగానే కోడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ గింజలను ఒక్కొక్కటిగా తింటూ తన ఆకలిని తీర్చుకుంది. ఆ క్షణం ఆ కోడికి దొరికిన ఆ గింజలు వెనక వదిలేసిన వజ్రం కంటే వేల రెట్లు విలువైనవిగా అనిపించాయి. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఒక పేదవాడు ఆ వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయి దాన్ని తీసుకున్నాడు. తన దరిద్రం వదిలిపోయిందని సంతోషించాడు. అంటే ఆ వజ్రం పేదవాడికి అవసరం, గింజ కోడికి అవసరం. లోకంలో వస్తువుల విలువ వాటి ధరను బట్టి కాదు, మన అవసరాన్ని బట్టి మారుతుంది. అవసరానికి మించిన ఆడంబరాలు ఎన్ని ఉన్నా ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు అవి వృధా. మన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందడమే అసలైన సుఖం.